గురుభ్యో నమః. దత్తాత్రేయాయ నమః. గురువులకు గురువు ఎవరు అంటే దత్తాత్రేయుడు. రేపు దత్త జయంతి. ఈ పూర్ణిమను నరక పూర్ణిమ అని, కోరల పూర్ణమి అని, దత్తాత్రేయ జయంతి అని ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా పిలుస్తూ ఉంటారు. ఈ పూర్ణిమను నరక పూర్ణిమ అని కూడా పిలుస్తూ ఉంటారు. అంతేకాకుండా కోరల పూర్ణమి అని కూడా పిలుస్తారు. దత్తాత్రేయ జయంతి అని ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా పిలుస్తూ ఉంటారు అన్నమాట. దత్తాత్రేయుడు మార్గశుద్ధ చవితి నాడు పూర్ణిమ గడియల్లో అవతరించాడు కాబట్టి అతని జయంతిని మహారాష్ట్ర ప్రాంతంలో ఈ రోజు జరుపుకుంటారు. ఈ మార్గశిర పూర్ణిమ నాడు పూర్వకాలంలో ఏం చేస్తూ ఉంటారంటే రొట్టెలను ఒకసారి కొరికి వాటిని కుక్కలకి వేస్తారనమాట. దీనికి 2 కారణాలు ఉన్నాయి. అవి ఏంటి అంటే ఈ రోజుల్లో చలి బాగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి పళ్ళు కొరకడం అలవాటు అవుతుండండి. చలికి పళ్ళు కటకట సౌండ్ వస్తుంటుంది కదా, ఆ పళ్ళు దురద కూడా పడుతూ ఉంటాయి అన్నమాట. కొంతమందికి పన్ను నొప్పులు కూడా అవి వస్తూ ఉంటాయి. ఈ పంట విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండడానికి, ఆ పనులో అలాంటివి పోవడానికి రొట్టెలు కొరికి కుక్కలకి వేస్తూ ఉండేవారనమాట. అదొక నమ్మకం. ఇంకా ఈ చలికాలంలో పిత్త ప్రాధాన్యత ఎక్కువగా ఉంటూ ఉంటుంది. దానిని నివారించడానికి ఈ కాలంలో కూడా ఇలా చేస్తూ ఉంటారనమాట. అజీర్ణ సంబంధమైన రోగాలు కూడా ఈ చలికాలంలో ఎక్కువగా వస్తుంటాయి. ఈ అజీర్ణత ఎక్కువగా పగలు తక్కువగా ఉంటుంది, రాత్రి ఎక్కువగా ఉంటూ ఉంటుంది అనమాట. కాబట్టి ఈ కాలంలో ఒక వ్రతాన్ని పెట్టారు. ఆ వ్రతం ఏంటి అంటే ఉపవాసాలు ఉండాలి, రాత్రిపూట ఏమీ తినకూడదు, అలాంటి పెట్టారనమాట. అలాంటి నియమాలు పెట్టారు. అవి ఆచరణలో భాగంగానే దత్త జయంతి అన్నది జరుగుతూ ఉంటుంది. దత్తాత్రేయ అవతారానికి ఒక కథ కూడా ఉందట. పురాణాల్లో చెప్పుకుంటూ ఉంటాము. బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ఒకే రూపంలో చూడాలని నారదుడికి ఒక కోరిక కలిగింది. అప్పుడు భూలోకానికి వెళ్ళాడు. అక్కడ ఒక చోట అత్రిముని ఆశ్రమంలో లేని సమయం చూసి ఆశ్రమానికి వెళ్ళాడు. ముని భార్య అనసూయ మహాపతివ్రత. తన పాతివ్రత్యాన్ని గురించి, ఈ అనసూయ యొక్క పాతివ్రత్యాన్ని గురించి లక్ష్మి పార్వతి సరస్వతులతో నారదుడు చెప్పాడనమాట. అంటే వెంటనే లక్ష్మి పార్వతి సరస్వతి అసూయతో తమ భర్తల్ని అనసూయ దగ్గరికి పంపించారు. ఆమె పాతివ్రత్యాన్ని పరీక్షించండి అని చెప్పారు. త్రిమూర్తులు బ్రాహ్మణ వేషంలో అత్రి మహాముని ఆశ్రయానికి వెళ్ళారనమాట. వెళ్ళి అక్కడ అమ్మ ఆకలిగా ఉంది, మాకు ఆకలి తీర్చవా అని అడిగారు. అయితే ఒక షరతు. ఏ విధంగా భిక్ష వేయాలట వాళ్ళకి, వివస్త్రీ అయి వాళ్ళకి భిక్ష వేయాలి అని చెప్పారు. వెంటనే అత్రిముని ఏం చేశాడు, దివ్య దృష్టితో చూసి వీరు సామాన్యుడు కారు, సరే వీరు చెప్పినట్లుగానే నీవు వాళ్ళకి భిక్షను వేయి. అయితే నేను నీకు ఒక మంత్రాన్ని ఉపదేశిస్తాను, ఆ మంత్రం చదివి ఆ నీళ్లు వాళ్ళపై జలితే వాళ్ళు పసిపిల్లలుగా మారిపోతారు అని అనసూయకు చెప్పాడు అత్రిముని. వెంటనే ఏం చేసింది అమ్మ అనసూయ, మహాపతివ్రత కదా, ఆ మంత్రం చదివి ఆ నీళ్ళని వాళ్ళ మీద, త్రిమూర్తుల మీద వేసింది. వెంటనే వాళ్ళు పసిపిల్లలుగా మారిపోయారు. అప్పుడు ఆ పసిపిల్లల్ని ఆడించి వాళ్ళకి తన స్తన్యాన్ని ఇచ్చిందనమాట. ఎప్పుడైతే చిన్నపిల్లలుగా అయ్యారో వాళ్ళకి తన స్తన్యాన్ని ఇచ్చి ఇంకా అత్రి మహాముని అనసూయ వాళ్ళతో చక్కగా ఆనందంగా గడుపుతున్నారు ఆ చిన్నపిల్లల ముగ్గురిని తీసుకుని. ఎన్నాళ్ళైనా ఇంటికి రాకపోయేటప్పటికి లక్ష్మీ సరస్వతి పార్వతి ముగ్గురు ఈ అత్రి మహాముని ఆశ్రమానికి వచ్చారు. తీరా చూసేటప్పటికి వాళ్ళ భర్తలు అక్కడ కనిపించేటప్పటికి అయ్యో ఏంటంటే పిల్లలుగా ఉన్నారనమాట. అయ్యో ఏమిటిది ఇలా చిన్నపిల్లలు అయిపోయారు అని వెంటనే అమ్మ అక్కడ అనసూయని వేడుకుని అమ్మ మా భర్తలను మాకు ఇవ్వు అని చెప్తే భర్త యొక్క ఆజ్ఞతో మళ్ళీ అమ్మ ఒక మంత్రాన్ని చదివి వాళ్ళపై ఆ నీళ్లు చల్లితే వాళ్ళు మళ్ళీ త్రిమూర్తులుగా మారారనమాట. త్రిమూర్తులు ఆమె యొక్క పాతివ్రత్యాన్ని మెచ్చుకుని నీకేం వరం కావాలో కోరుకోమ్మా అని అడిగితే మీ ముగ్గురు నాకు పుత్రులుగా జన్మించాలి అని చెప్పి అనసూయ కోరుకుంటే అలా ఆ వర ప్రభావంతో జన్మించిన వారే దత్తాత్రేయులు అనమాట. కాబట్టి దత్తాత్రేయుల వారిలో ముగ్గురు యొక్క అంశ ఉంటుంది.
దత్తాత్రేయుడు ప్రకృతిలో ఉన్న ప్రతి విషయాన్ని గురువుగా స్వీకరించాడు. ఇతనికి మొత్తం 24 మంది గురువులట. ఇంతమంది గురువులు ఉన్న దైవం మరెవరు ఉండరు. దత్తాత్రేయుని భార్య పేరు అనఘ అన్నమాట. అఘం అంటే పాపం, అనఘ అంటే పాపం అంటనిది అని అర్థం వస్తుంది. దత్తుడు అంటే ఇవ్వబడేవాడు అని అర్థం, జ్ఞానాన్ని అందించేవాడు అని అర్థం వస్తుంది. దత్తాత్రేయ దేవాలయాలు ఎక్కడెక్కడున్నాయి అంటే గాణగాపురం, కురవపురం, అంటే కురవపురం పిఠాపురంలో ఉంది కదా. ఈ విధంగా చాలా చోట్ల దత్తాత్రేయ దేవాలయాలు ఉన్నాయి. ఇంకా దత్తాత్రేయ స్వరూపంలో పుట్టిన వారు సాయిబాబా, నృసింహ సరస్వతి అలాంటి వారు దత్త సంప్రదాయ భావంలో ఉన్నవాళ్ళు అనమాట. భగవత్ ప్రార్థన గట్టిగా చేసినప్పటికీ, గురు ప్రార్థన చేసినప్పటికీ వ్యక్తికి కావాల్సిన అవసరాలు, జ్ఞానం ఈ దత్తాత్రేయుని పూజల వల్ల మనకి అందుతాయి. ఆకాశం, శక్తి రెండు కలిసి ఉంటాయి కాబట్టి ఏదో ఒక రూపం లేదా భావన ద్వారానో మనం సమాచారాన్ని అందించేవాడు, మనకి సమాచారాన్ని అందించేవాడు గురువు అనమాట. భగవంతుడిని చూపించే శక్తి, భగవంతుడు అంటే ఎవరో కూడా చెప్పేవారే గురువులు. దత్తాత్రేయ స్వామి దగ్గర 4 కుక్కలు ఉంటాయి కదా, అవి వేదాలకు ప్రతీకలు అనమాట. శిష్యుల్లోని అంధకారం అనే చీకటిని, అజ్ఞానాన్ని తీసేసి జ్ఞానం అనే వెలుగును ప్రసాదించేవారు గురువులు. ఆ గురువులకే గురువు దత్తాత్రేయ స్వామి. కాబట్టే తాను లోక గురువు అయ్యాడు. ఆకాశ తత్వానికి సంబంధించిన వాడు గురువు. ఆకాశం లేని చోటు అనేది ఉండదు కదా. కాబట్టి గురువు లేని ప్రదేశం ఎక్కడా ఉండదు. తల్లి మొదటి గురువు. ఆ తల్లికే గురువు దత్తాత్రేయ స్వామి. ఆ స్వామి ఆరాధన చేసి అందరూ లోకంలో అంధకారాన్ని తీసేసి జ్ఞానాన్ని పెంచుకునే మార్గంలో మనందరం ప్రయాణిద్దాం. జయ గురు దత్తాత్రేయాయ నమః.